హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షార్ట్స్. రైట్, చాలా రకరకాల ఊహాగానాలు, రకరకాల డిస్కషన్లు, రకరకాల ఇమోషనల్ అవుట్ బర్స్ట్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. కేఎల్ రాహుల్ అండ్ అలాగే ఎల్ఎస్జి ఓనర్ గోయంకా మధ్య జరిగిన ఆ సంభాషణ కానివ్వండి, ఆ సంభాషణ జరిగిన తీరు కానివ్వండి, చాలామందికి డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ క్యాప్టెన్సీనే వదిలేయచ్చు, ఆ టీంనే వదిలేయచ్చు అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ గోల్ ఏంటి అండ్ ఆ తర్వాత నిజంగానే వదిలేయబోతున్నాడా ఏంటి పరిస్థితి అనేది లెట్స్ గెట్ స్టార్ట్. ఆ ఒక డిస్కషన్ చూసిన తర్వాత ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అనేది కామన్. బట్ ఇక్కడ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకే యాంగిల్లో మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. లెట్ us see వాట్ ఆల్ కెన్ హ్యాపెన్. ఎటువంటి యాంగిల్ ఉంటుంది అనేది ఫస్ట్ వచ్చేసి ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అది ఏంటి అంటే, మీ ఫేవరెట్ టీం కనుక ఓడిపోయిందంటే, లేదా మీ ఫేవరెట్ టీం కనుక కొంచెం దారుణంగా పర్ఫామ్ చేసింది అంటే మీకు కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా కోపం వస్తుంది. కోపంతో మాత్రం ఊరుకోరు, మీరు మంచి పదజాలం కూడా వాడతారు. ఆడి గదిరాదు ఇడి గిదిరాదు అని చెప్పి అనేస్తారు. రైట్, ఇట్స్ అ వెరీ హ్యూమన్ థింగ్. అది తప్పు అనట్లేదు, అది జరుగుతుంది, సర్వసాధారణం. అది ఇమోషన్స్ అనేవి మనుషుల్లో సర్వసాధారణంగా ఉంటాయి. ప్రతి జీవనంలోనూ ఇమోషన్స్ అనేవి ఉంటాయి. మనుషుల్లో కాస్త ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వ్యక్తపరుస్తూ ఉంటాం కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక, మీరు ఒక సర్కిల్లో ఒక మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు, ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడినా లేదా కొంచెం దారుణంగా ఆడినా, మీ యొక్క ఇమోషన్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటారు, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడతారు, మీ బాధను చెప్పుకుంటారు. మీ బాధను వ్యక్తపరిచే విధానంలో కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇందాకన్నట్టుగానే ప్రదోష పదజాలం కూడా వాడతారు. అవునా కాదా? నలుగురు చూస్తున్నారు, నలుగురిగా ఒక టీం ఫ్యాన్ ఉన్నారు, వాళ్ళు తిట్టుకుంటారు ఆ టీంని, ఏంది ఆట అమ్మ అసలు తట్టుకోలేను రా బాబు ఎట్లా అని చెప్పేసి ఇంకా కొంచెం మంచి మంచి పదాలన్నీ వాడతారు. సో ఇది హ్యూమన్ యాంగిల్. ఇప్పుడు ఇదే ఆ కోచ్ అట్నా ఎల్ఎస్జి ఓనర్కి ఆపాదించి చూద్దాం. అతను హ్యూమనే, అతనికి ఇమోషన్స్ ఉన్నాయి. అతని టీం దారుణమైన బీటింగ్ తీసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 165 runs వాళ్ళు 10 overs లోపల కొట్టారు అంటే కనుక ఎవరికైనా కూడా కాలుతుంది. అదే వ్యక్తపరిచాడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మనం మనకున్న సర్కిల్ దగ్గర వ్యక్తపరుచుకుంటూ ఉంటాం. అతనుకున్న సర్కిల్ ఎవరు? అతని టీం. ఇప్పుడు మనకి మన 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 స్తోమత కొద్దీ, మన దీని కొద్దీ, మనం ఉండే సిచ్యువేషన్స్ కొద్దీ మనకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ స్తోమత కొద్దీ, వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ కొద్దీ వాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ వాళ్ళతోనే అతను వ్యక్తపరుచుకున్నాడు. ఆ సర్కిల్లో ఎవరున్నారు? కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్తో అలా మాట్లాడాడు. హ్యూమన్ యాంగిల్ పరంగా చూస్తే కనుక గోయింకా చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు, అస్సలు తప్పు లేదు. అతను వ్యక్తపరిచాడు, అంతే, తప్పు లేదు. ఏముంది అందులో? మనం వ్యక్తపరచుకోవడం, అతను వ్యక్తపరచకూడదు, అతను కేఎల్ రాహుల్తో అలా మాట్లాడకూడదు అంటే మనం మాట్లాడడానికి వీల్లేదు. మనం కూడా వాళ్ళు బాగా ఆడారంటే పొగడ్డానికి వీల్లేదు, సరిగ్గా ఆడలేదంటే తిట్టడానికి వీల్లేదు, మనం గురించి మనం మాట్లాడుకోవడానికి అస్సలు వీల్లేదు. అది తప్పు. సో ఆ యాంగిల్ పక్కన పెట్టండి. నెక్స్ట్ లెట్ us గెట్ ఏ బిజినెస్ యాంగిల్. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు మంచి శాలరీ వస్తుంది. ఒక డెడ్ లైన్ మీరు క్రాస్ చేశారు అంటే మీట్ అవ్వలేకపోయారు. బాస్ మందలిస్తాడుగా, ఖచ్చితంగా మందలిస్తాడు. అండ్ అలాగే మీరు ఆ కంపెనీలో మీరు ఆ పొజిషన్ బాగా ఎక్కువ అవుతూ ఉండగా, మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు, మీరు మేనేజర్ దగ్గర నుంచి సడన్గా మీరు మేనేజర్ డైరెక్టర్కి జస్ట్ 1 step దూరంలో ఉన్నప్పుడు ఆ ప్రెషర్ పాయింట్స్ అదే విధంగా వేరీ అవుతూ ఉంటాయి. శాలరీ పెరుగుతున్న కొద్దీ మీ మీద ఒత్తిడి కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని క్రికెట్ మ్యాచ్గా పక్కన పెట్టి ఒక బిజినెస్ యాంగిల్గా చూడండి. ఇట్స్ అ హై పేయింగ్ జాబ్. కేఎల్ రాహుల్కి ఇట్స్ హై పేయింగ్ జాబ్, లేడీ హై పేయింగ్ జాబ్. అది 15 crores అతనికి జీతం. అతను డెలివరీ చేయలేకపోయాడు అంటే కనుక ఖచ్చితంగా, లేదా అతని టీం డెలివరీ చేయలేదంటే టీం లీడ్ మీద పడుతుంది. అలాగే ఇక్కడ పోయి ఈ టీం డెలివరీ చేయలేదు, టీం లీడ్ ఎవరు? క్యాప్టెన్ మీద ఓనర్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందులోనూ ఎక్కడ తప్పులేదు. బిజినెస్ యాంగిల్లో కూడా ఎక్కడ ఏ తప్పు కనిపించట్లేదు. హై పర్ఫార్మెన్స్ జాబ్స్లో ఉన్నప్పుడు మీరు ప్లేయర్స్ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఒక కోచింగ్ స్టాఫ్ని చాలా నిర్దాక్షిణ్యంగా తప్పించేస్తారు. లారాని తప్పించేశారు బాస్. లారా ఎంత పెద్ద క్రికెటరు, ఎంత పెద్ద లెజెండ్, అతను తప్పించేశారు. మీకు అలా ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు ఫుట్బాల్ ప్రపంచంలో చూసుకుంటే కనుక మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోని దొబ్బేయమని చెప్పింది. ఏంది గోలా అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. థామస్ టుకెల్ లాంటి వాళ్ళని చెల్సీ వెళ్ళిపోమని చెప్పింది. రోజే మొరినో లాంటి వాళ్ళు తట్టుకోలే, మా వల్ల కాదని చెప్పేసి చెప్పారు కొంతమంది. ఇది క్రికెట్లో కూడా సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడున్న ఐపీఎల్ టీంలో కూడా చాలామంది సపోర్ట్ స్టాఫ్ అలా మారిపోతూ కనిపిస్తూ ఉన్నారు, అందులో డౌట్ లేదు. ఒక పొలాడ్ లాంటి వాడిని అక్కడ మార్క్ బౌచర్ అండ్ కో వెళ్ళి, బాస్ ఇంకా ఆడడం కాదు బ్యాటింగ్ కోచ్ కదా అని చెప్పారు. ఇతర దేశవాళీ లీగ్లు అన్నీ ఆడుతున్నాడు, ఐపీఎల్లో కోచ్గా మిగిలిపోయాడు. ఒక బ్రావో దగ్గరికి వెళ్ళి సిఎస్కే, కాశీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి, నువ్వు ఉన్నాయన ఇక్కడ ఉండడం మంచిది, నువ్వు ప్లేయర్గా ఉంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు యూ ట్రైన్ ది అదర్ జనరేషన్ అని చెప్పారు. అతను ఉండిపోయాడు.
సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. హై పర్ఫార్మెన్స్ జాబ్స్లో మీకు పేమెంట్ ఎంత బాగా వస్తుందో మిమ్మల్ని వెళ్ళిపోమండే ప్రాబబిలిటీ కూడా అంతే హైగా ఉంటుంది. ఉదయ్ శంకర్ అని చెప్పేసి స్టార్ సీఈఓ, అతను ఉన్నప్పుడు ఐపీఎల్ మీద చాలా గట్టిగా స్పెండ్ చేసి ఐపీఎల్ని తీసుకొచ్చి స్టార్ని ఒక మొనోపలీ చేశాడు. కానీ స్టార్ ఫేస్ లాసెస్, కొంచెం సరిగ్గా అవ్వలేదు అక్కడ. సో దాంతో అతను వెళ్ళిపోమని చెప్పారు, వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయింది చేసి జియోలో కూర్చున్నాడు, అది వేరే విషయం, వెళ్ళిపోయాడు. సో హై పర్ఫార్మెన్స్ జాబ్స్లో ఓనర్లు మిమ్మల్ని వెళ్ళిపోమండం కానీ మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మాటలు అనడం కానీ జరుగుతాయి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ మాట అలా అంటారు కానీ మళ్ళీ తర్వాత దే హ్యావ్ ఎ వెరీ ప్రొఫెషనల్ సెటప్. తర్వాత బాగా జరిగినా తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలనుకున్న ఆలోచించి చేసినా కూడా మళ్ళీ అదే కోర్ గ్రూప్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ అంటారు. అక్కడ ప్రొఫెషనల్ అంటే ఏంటి అంటే ఇమోషన్స్ని, ప్యాషన్ని మొత్తం పక్కన పెట్టేసి డిస్పాషనెట్గా ఉండాలి. కంపాషనెట్ అంటే జాలి దయా కరుణ అంటే ఫీల్ అవుతాడు ఎందుకు వచ్చిన అలా తీసేయాలి. డిస్పాషనెట్గా ఉండాలి. మనకి పని ఇంపార్టెంట్, మనకి డెలివరబుల్స్ ఇంపార్టెంట్, మనకి రిజల్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రాసెస్ ఇంపార్టెంట్. దీనికి తగ్గట్టుగా ఉండి డిస్కషన్స్ చేసుకోవాలి. అలా ఉన్న బిజినెస్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యి, అలా ఉన్న టీమ్స్ బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. సో బిజినెస్ యాంగిల్లో కూడా గోయింకా చేసిన దాంట్లో తప్పులేదు. చాలామంది ఏమంటున్నారంటే అతను ఇంటర్నేషనల్ క్రికెటర్ కదా, అది ఎట్లా అనేస్తారు, ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇండియా క్యాప్టెన్ చేశాడు ఎలా అన్నాడు. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు, ఇది ఐపీఎల్. అతనే బీసీసీఐ కావట్లేదు ఈ ఐపీఎల్లో. బీసీసీఐ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఐపీఎల్. తను ఎవరికి ఆడుతున్నాడు? అతను ఒక టీంకి ఆడుతున్నాడు. ఆ టీం ఓనర్ అతను మాట్లాడినాడు, తప్పదు, పడాలి. ధోనిని కూడా తీసేయమన్నాడు, అంత పెద్ద తోపా ఇంకా తోపే బాజు 7,000 కోట్లు పెట్టాడు, జీతాలు ఇస్తున్నాడు అందరికీ, తోపే కాదే ఉంది అందులో, తప్పే ఉంది అందులో, తోపే. సో మీరు తనకి తిట్టే అర్హత ఉందా, తనకన్నా మాట్లాడే అర్హత ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. తను చేసింది కరెక్టా అంటే డెఫినెట్లీ కరెక్టే. కానీ తను చేసింది ఉచితమైన పని, సముచితమైన పని అనే క్వశ్చన్ వస్తే ఇక్కడ సమస్యలు వస్తాయి. ఎందుకు అంటే వెన్ యు ఆర్ ప్లేయింగ్ ఆర్ వెన్ యు ఆర్ రన్నింగ్ ఎ కంపెనీ, దానికి ఒక బ్రాండ్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఆ బ్రాండ్ అనేది దాని బ్రాండ్ వాల్యుయేషన్స్ ఎట్సెట్రా ఎన్ని ఉన్నా కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్ ఇంటాంజిబుల్ వాల్యూ టు దట్ బ్రాండ్. ఆ ఇంటాంజిబుల్ వాల్యూ స్పోర్ట్స్ టీమ్కి వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ ఆ టీంని ఎట్లా కన్సిడర్ చేస్తున్నారు, ఎట్లా పర్సీవ్ చేస్తున్నారో దాని గురించి వస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఫ్యాన్స్ లుక్ ఎట్ దిస్ బ్రాండ్. ఇప్పుడు బిజినెస్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ బిజినెస్, B2C, B2B. బిజినెస్ టు కస్టమర్ అంటే మీ సోపులు, వాటర్ బాటిల్లు, కూల్ డ్రింక్లు, FMCG ప్రోడక్ట్లన్నీ B2C. B2B అనేది ఆఫీస్ టు ఆఫీస్ ట్రాన్సాక్షన్లు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద సిస్టమ్ డెలివరబుల్స్ ఎట్సెట్రా అవన్నీ B2B. ఇప్పుడు ఎలా అంటే మీరు ఒక సర్వీస్ సెంటర్కి వెళ్ళారు, ఒక కార్ స్పేర్ పార్ట్ కావాలంటే ఆ కార్ స్పేర్ పార్ట్ ఇచ్చాడు ఒక బిజినెస్, సర్వీస్ సెంటర్ ఇంకో బిజినెస్, వాళ్ళిద్దరి మధ్య జరిగేది B2B. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్. బట్ స్పోర్ట్ ఏదైతే ఉందో దట్స్ ఎ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. ఎంటర్టైన్మెంట్ కానీ, స్పోర్ట్ కానీ, మీడియా కానీ, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. అది B2C2B అంటే B2B బిజినెస్ జరుగుతుంది, బట్ వయా కస్టమర్ జరుగుతుంది, వయా కన్జ్యూమర్ జరుగుతుంది. అది ఎలా అంటే లక్నో సూపర్ జైంట్స్ బ్రాండ్ వాల్యుయేషన్ డిపెండ్స్ ఆన్ ఎవరు ఆ ప్లేయర్లు ఎంత బాగా ఆడుతున్నారు, ఏం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళు కనుక ఎవరికైనా యాడ్ ఇచ్చి వీళ్ళు మా ప్లేయర్లు అని చెప్పుకుంటూ ఉంటే ఎంతమంది చూస్తున్నారు, ఎందుకు చూస్తారు, అండ్ ఏ విధంగా వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఉంది అనేది కూడా చెక్ చేస్తారు. సో ఇక్కడ మెట్రిక్ ఎలా దాన్ని కొలవాలి అనేది ఫ్యాన్స్ బట్టే ఉంటుంది, ఎలా దాన్ని చూడాలి అనేది ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారో దాన్ని బట్టే ఉంటుంది. ఇట్ ఈస్ అ క్లబ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇండియన్ టీం కాదు ఇది. ఇండియన్ టీం విషయంలో కూడా ఫ్యాన్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సే, బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ సే. అంటే ఫ్యాన్స్కి మాట్లాడే సర్వ హక్కులు ఉన్నాయి, బట్ ఫ్యాన్స్ చెప్పింది అక్కడ జరగాలన్న గ్యారంటీ లేదు. ఫ్యాన్స్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఏదన్నా స్పోర్ట్లో, కానీ దే ఆర్ నాట్ ది డామినేటింగ్ స్టేక్ హోల్డర్స్. డామినేటింగ్ స్టేక్ హోల్డర్ ఎవరు అంటే డబ్బులు పెట్టేవాడు, డెసిషన్లు తీసుకునేవాడు. ఫ్యాన్స్ డోంట్ టేక్ ది డెసిషన్స్. ఫ్యాన్స్ ఓన్లీ ఒపీనియన్ చెప్తారు, ఫ్యాన్స్ కోసం ఆట అనేది ఆడతారు. ఫ్యాన్స్ కావాలని చెప్పేసి ఆట ఆడతారు, ఫ్యాన్స్ చప్పట్లు, ఫ్యాన్స్ కోలాహలం కావాలని ఆట ఆడతారు. సో ద వే ఫ్యాన్స్ లుక్ ఎట్ ద టీమ్, ద వే ఫ్యాన్స్ పర్సీవ్ ద టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి యాంగిల్లో కెమెరా ఉన్నప్పుడు అలాంటి ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ అనేది కెమెరా ముందు చేయడం ఉచితమైన పని కాదు, కరెక్ట్ అయిన పని, ఉచితమైన పని కాదు. ఈజ్ ఇట్ రైట్? డెఫినెట్లీ రైట్. ఈజ్ ఇట్ ది యాప్ట్ థింగ్ టు డూ? ఇట్ ఈస్ నాట్. రైట్కి యాప్ట్కి ఉన్న తేడాలు అవి. బిజినెస్ చూస్తున్నప్పుడు మనం ఓన్లీ వీ లుక్ ఎట్ ది ఇమోషనల్ పాయింట్ ఆఫ్ ఇట్. అరే కోహ్లీ, అరే KL రాహుల్, అరే రోహిత్ శర్మ, అరే ధోని. బట్ వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తే దే ఓన్లీ రన్నింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్. ఇట్స్ అ బిజినెస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఓనర్లు ఏమన్నా అంటే ఎంప్లాయీస్ పడాలంటే పడకపోతే జీతాలు రావు బాస్, వెళ్ళిపోమంటారు హ్యాపీగా, వెళ్ళిపోవడమే. పడాలని వెళ్ళినప్పుడు వెళ్ళిపోవడమే. దాన్ని తిప్పికొట్టాలంటే సరిగ్గా పర్ఫామ్ చేయడమే. దట్ ఈస్ హౌ యూ మోటివేట్ యువర్ సెల్స్. కార్పొరేట్లో అయినా అంతే, నార్మల్ ఎక్కడైనా అంతే, ఎటువంటి చిన్న స్కేల్ ఆంటర్ప్రినర్షిప్ కంపెనీలోనూ అంతే, హై పర్ఫార్మింగ్ జాబ్స్లో కూడా అంతే.
సో ఉచితమైన పని ఎందుకు కాదు అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు బాగా హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ హర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన నాయిస్ అనేది సోషల్ మీడియాలో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ద ఓనర్స్ కెనాట్ గో అండ్ సే టు ద ప్లేయర్స్ మీరు సోషల్ మీడియా చూడొద్దు అని. ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, ప్రతి వాడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు, ప్రతి వాడు ఏదో ఒక రోజున ఏదో ఒక కొలాబరేషన్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉన్నాడు, ట్విట్టర్లో పెడుతూనే ఉన్నాడు. సో డెఫినెట్లీ వాళ్ళు అది చూస్తారు. హౌ ఆర్ యూ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్ అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్, బట్ చూడొద్దు అని చెప్పడానికి లేదు. సో యాజ్ ఎ క్లబ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఆల్ దీస్ అవుట్ సైడ్ నాయిస్, డెఫినెట్గా ప్లేయర్ల మీద ఓనర్ల పక్కన పెట్టిన ఆడేది ప్లేయర్లు కాబట్టి ప్లేయర్ల మీద కోచ్ల మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ అనేది ఇన్వైట్ చేయకూడదు. ఆ విషయంలో మాత్రం గోయింకా కాస్త తొందరపాటు చర్య తీసుకున్నాడు. మీరు బోర్డు రూమ్లోనో లేకపోతే డ్రెస్సింగ్ రూమ్లోనో మాట్లాడుకుని అక్కడ కెమెరాలు ఉండవు, బట్ మీరు గ్రౌండ్ మీద అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. యూ కెన్ ఆల్సో డిబేటెడ్ బై సేయింగ్ అతని ఎమోషన్స్ బయట పెట్టాడు, అతను కేఎల్ రావుల్ని తిట్టలేదు కదా, బట్ అతను మాట్లాడుతున్న తీరు, అతను చూపించిన జెస్చర్స్ చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మ్యాచ్ గురించే మాట్లాడని అర్థం అవుతుంది. సో డెఫినెట్లీ దేర్ ఈస్ అన్ ఆస్పెక్ట్ హియర్. సో రెండు విధాలుగా చూడాలి. ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే కానీ ఓ 2 మ్యాచ్లు ఒక ప్లేయర్ బాగా ఆడలేదు, 3వ మ్యాచ్ బాగా ఆడండి, ఈ సైలెన్స్ ద క్రిటిక్స్ అంటారు. మరి ఆ 2 మ్యాచ్లు ఏం చేశాడు ఆ ప్లేయర్? ఎప్పుడు కూడా స్పోర్ట్ అనేది ఇట్ ఈస్ ఫర్ దాట్ డే. ఆ డే గురించి మీరు సర్వత్రా ప్రయత్నాలు చేస్తారు, కానీ మీరు ఫామ్లో లేకపోతే చేసేది ఏముండదు. మీ ప్రయత్నం, మీ ప్రాసెస్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. ఒకరోజు గెలిచారు కదా అని ఇంకో రోజు గెలుస్తారని గ్యారంటీ లేదు, ఒకరోజు ఓడిపోయారు కదా అని ఇంకో రోజు ఓడిపోతారని గ్యారంటీ లేదు, ఒకరోజు బాగా ఆడాడు కదా ఇంకో రోజు బాగా ఆడడానికి గ్యారంటీ లేదు, ఒకరోజు స్లోగా ఆడాడు కాబట్టి ఇంకో రోజు ఫాస్ట్గా ఆడతాడని గ్యారంటీ లేదు, ఒకరోజు మంచిగా బౌలింగ్ చేసి వికెట్లు తీసాడు కాబట్టి ఇంకో రోజు వైట్ బాల్ వేస్తాడని గ్యారంటీ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ డే. ఇట్ ఈస్ నాట్ మెంటల్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. చదువుకొని ఎగ్జామ్ రోజు ఆన్సర్ రాయడం కదా. అక్కడ కూడా ఆ రోజున కొంచెం ఇబ్బంది ఏమైనా ఉందంటే ఆన్సర్ రాయలేరు. కోడింగ్లు బాగా చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఏదో డెవలప్ చేసి రాయడం కాదు. ఇండివిజువల్గా యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ జీరో. అక్కడి నుంచి స్క్రాచ్ జీరో అనే పదం ఎందుకు వాడుతుందంటే జీరో కూడా కాదు, కొన్నిసార్లు యూ స్టిల్ స్క్రాచింగ్ టు గెట్ జీరో. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ కమ్ అక్రాస్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్ ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాళ్ళు ఫీల్ అయినా, ఎంత అవుట్ బర్స్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డజంట్ మ్యాటర్. ఇది అర్థం చేసుకోవాలి. సో స్పోర్ట్ అనేది మీకు టీం వర్క్ నేర్పిస్తుంది, మీకు రెసిలియన్స్ అంటే ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఎందుకనేది మన హోప్ అనేది వదలకూడదని నేర్పిస్తుంది, డిటర్మినేషన్ పట్టుదల నేర్పిస్తుంది, అండ్ తర్వాత ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఇవన్నీ 4-5 మంచి ఫీలింగ్స్ ఉన్నాయి స్పోర్ట్స్తో. కాకపోతే యాజ్ ఫ్యాన్స్ మనకి ఏమవుతుందంటే వి ఓన్లీ లుక్ ఎట్ వన్ పార్ట్, ఆనందాన్ని మాత్రమే చూస్తాం. ఆనందం ఉన్నప్పుడు బాధ కూడా అదే లెవెల్లో ఉంటుంది. బాధ ఎక్కువైనప్పుడు కోపం వస్తుంది, ఆనందం ఎక్కువైనప్పుడు కోపం వస్తుంది. ఆనందం ఎక్కువైతే ముందు నన్ను అంటారా ఈ మాట చూసుకోండి అని కోపం వస్తుంది, బాధ ఎక్కువైతే ఆ ప్లేయర్ల మీద లేకపోతే వాళ్ళ టీం మీద తిట్టేంత కోపం వస్తుంది. సో ఓన్లీ ఆనందాన్ని మాత్రమే చూస్తే మీకు కోపం తప్ప వేరేదేది మిగలదు, ఆర్ బాధ కోపం తప్ప వేరేదేది మిగలదు. సో గోయింకా చేసిన దాని గురించి గోయింకానే తిట్టడం కరెక్ట్ పని కాదు, గోయింకా చేసింది తప్పు అనడం కూడా కరెక్ట్ పని కాదు. ఈ కూడా అవాయిడెడ్ ద డిస్కషన్ ఆన్ ద ఫీల్డ్ అనేది కరెక్ట్ మాట. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కేఎల్ రాహుల్ వదిలేస్తున్నాడు, కేఎల్ రాహుల్ సైలెంట్గా ఉన్నాడు, కేఎల్ రాహుల్కి నచ్చట్లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకు అంటే 2 సార్లు అతను కెప్టెన్గా ఉండి ఎలిమినేటర్ దాకా తీసుకెళ్ళాడు, 3వసారి కూడా ప్లే ఆఫ్స్లో వెళ్తామన్నట్టుగానే కనిపిస్తున్నారు, బట్ సమ్ హౌ థింగ్స్ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్. అండ్ కెప్టెన్గా అతను కూడా లాస్ట్ 2 మ్యాచ్లో సరైన రీతిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఈజ్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ అట్మాస్ఫియర్ దేర్. మీరు వరుస పెట్టి ఓడిపోతూ ఉంటే కనుక మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా సరిగ్గా ఉండదు. సో దానివల్ల డెఫినెట్లీ దేర్ ఈస్ సర్టెన్ కైండ్ ఆఫ్ అ నెగటివ్ ఫీలింగ్ డెవలప్డ్ అరౌండ్ హిమ్. ఏంది అలా, దానితో ఓనర్ అలా అనేసరికి ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది. దానివల్ల ఓనర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పేటప్పుడు క్రికెటర్ చేతో కోచ్ చేతో సరైన రీతిలో మెల్లగా చెప్పాలి. షారుఖ్ ఖాన్ అందుకే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎంత అద్భుతంగా వాళ్ళ ప్లేయర్లు ట్రీట్ చేస్తాడు చూడండి. కాశీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎంత అద్భుతంగా వాళ్ళ ప్లేయర్లు ట్రీట్ చేస్తాడో చూడండి. ముంబై ఇండియన్స్ ఇస్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్. సరే ఇప్పుడున్న డిస్కషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ముంబై ఇండియన్స్ ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. రోహిత్ వెళ్ళిపోవడం ఫ్యాన్స్కి నచ్చలేదు, బట్ ఫ్యాన్స్ ఆపగలరు, ఆపలేరు. డెసిషన్ తీసుకునేది ముంబై ఇండియన్స్, డామినెంట్ స్టేక్ హోల్డర్స్ ముంబై ఇండియన్స్, ఫ్యాన్స్ కాదు అక్కడ. రోహిత్ ఈస్ గెటింగ్ పెయిడ్ 16 crores ఫ్రమ్ దెమ్. వాళ్ళు చెప్పింది వినాలి. రోహిత్ ఇండియాకి ఆడట్లేదు, తను అక్కడ ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు. సో ఈ అవుట్ బర్స్ట్ అన్ని ఫ్యాన్స్ నుంచి ఏ విధంగా అయితే వస్తుందో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరు అట్ పవర్లో ఉన్నారు. రోహిత్ లేకపోతే ముంబై ఇండియన్స్ లేదా అనే మాటలు వద్దు. రోహిత్ లేకుండా కూడా ముంబై ఇండియన్స్ స్టార్ట్ అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. ధోని వెళ్ళిపోయిన తర్వాత సిఎస్కే ఉండదా? ఉంటుంది. ధోని వెళ్ళిపోయిన తర్వాత కూడా సిఎస్కే ఉంటుంది. అరే విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ ఉంటుంది, విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాక ఆర్సీబీ ఉంటుంది. వీళ్ళందరూ ఇండియాకి ఆడడం మానేస్తే ఇండియా క్రికెట్ కంటిన్యూ అవుతుంది. సో ఆట ఎంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్లేయర్, అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా స్పోర్ట్ నేర్పిస్తుంది. సో ఇక్కడ సిచ్యువేషన్ విత్ కేఎల్ రాహుల్ ఈజ్ సమ్ వాట్ ఐ ఫీల్ దట్ అక్కడ ఉండడం ఎందుకు అని ఆలోచిస్తున్నాడు.
దానికి తోడు ఇక్కడ ఏంటంటే దిర్ విల్ బి లాట్ ఆఫ్ ప్లేయర్స్ ట్రైన్ టు గెట్ కేఎల్ రాహుల్ ఇన్ టు పిక్చర్. అతను పంజాబ్కి వెళ్ళాడు, పంజాబ్ క్యాప్టెన్గా ఉన్నాడు, పంజాబ్ నుంచి క్యాప్టెన్గా కాదనుకొని లక్నో సూపర్ జైంట్స్కి వచ్చాడు. పంజాబ్ నుంచి ఎందుకు కాదనుకొని రావాలి, ఆ టీమ్ ఈజ్ నాట్ వినింగ్, అక్కడున్న అట్మాస్ఫియర్ నచ్చల. ఇక్కడ కూడా అదే పరిస్థితి, టీమ్ ఈజ్ నాట్ వినింగ్, ఇక్కడున్న అట్మాస్ఫియర్ నచ్చల. సో దేర్ ఇస్ అ డెఫినెట్ పాసిబిలిటీ ఆఫ్ హిమ్ టు లుక్ ఎట్ అనదర్ ఫ్రాంచైజ్. కేఎల్ రాహుల్ ఫ్యూచర్లో ఇండియా క్యాప్టెన్ చేయబోతున్నాడు. వన్డే ఫార్మాట్లో ఖచ్చితంగా హీఈస్ అ షోర్ షాట్ కంటెండర్ ఫర్ క్యాప్టెన్సీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇండియా క్యాప్టెన్ ఉండడం అనేది ఎవరికన్నా కూడా మంచిదే. అలాగని అతనేం ఆషామాషి T20 ప్లేయర్ కాదు, అతనికి ఫాస్టెస్ట్ 50 కూడా ఉన్నాయి, మంచి T20 ప్లేయర్ అండ్ ఒక ప్రొలిఫిక్ T20 ప్లేయర్. అతనికి ఉన్న రేంజ్ ఏ T20 బ్యాటర్కి లేదు. అన్ఫార్చునేట్లీ అతని ఆట అనేది కొంచెం ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మారినా హీ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్స్ టు ప్లే ది స్పోర్ట్. సో అలాంటి పరిస్థితుల్లో అతని మీద చాలా ఫ్రాంచైజీలు చూస్తారు. ఒక లీడర్ వస్తాడు, ఒక కీపర్ వస్తాడు, ఒక ఓపెనర్ వస్తాడు. ఈ ముగ్గురు కావాల్సిన ఫ్రాంచైజీలు ఎవరున్నారు? దర్ ఇస్ వన్ ఫ్రాంచైజీ విచ్ విల్ నెవర్ లెట్ గో ఆఫ్ కేఎల్ రాహుల్. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక ఈ ఫ్రాంచైజీ సరైన రీతిలో యాక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ లక్నోను వదిలే మా దగ్గరికి వచ్చే మేము ఇప్పుడే మీకు కాంట్రాక్ట్ ఇస్తామని మాట్లాడారంటే కనుక కేఎల్ రాహుల్ విల్ డెఫినెట్లీ మేక్ దట్ మూవ్. ఆర్సీబీయే కేఎల్ రాహుల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ముందు వేరే ఫ్రాంచైజీలో ఉండుండొచ్చు గాక, తర్వాత వేరే ఫ్రాంచైజీలకు వెళ్ళుండొచ్చు గాక, బట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఫ్రాంచైజీస్ ఆర్సీబీ. కన్నడిగా మ్యాంగ్లూరు బాయ్ ప్లేయింగ్ ఫర్ బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడబోతున్నాడు, క్యాప్టెన్గా రాబోతున్నాడు. అండ్ అక్కడ అతను క్యాప్టెన్గా వచ్చాడంటే కనుక ద నెక్స్ట్ ఇండియన్ లెజెండ్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ అనే స్టేటస్ అతనికి దక్కుతుంది. ఇట్ ఈస్ అ ప్రాపర్ హోమ్ కమింగ్ ఫర్ కేఎల్ రాహుల్. అండ్ ఇఫ్ ఆర్సీబీ డస్ నాట్ యాక్ట్ నౌ దే ఆర్ ఎట్ లాస్. ఎందుకు అంటే కనుక యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్, యూఆర్ లుకింగ్ ఎట్ ఇండియన్ బ్యాటర్స్, యూఆర్ లుకింగ్ ఎట్ అ కీపర్. మీకు ఒక క్యాప్టెన్ కావాలి, మీకు ఒక ఓపెనర్ కావాలి, దానివల్ల ఇంకొక ఎక్స్ట్రా ఆల్రౌండర్నో ఎక్స్ట్రా ఫారెన్ బౌలింగ్ ఆప్షన్ వెతుక్కునే అవకాశం ఉంది. మీ టీమ్ సరైన రీతిలో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్లేని మీరు ఆడొచ్చు. కావాలంటే చిన్నస్వామి వికెట్ని కూడా ట్వీక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్సీబీ షుడ్ యాక్ట్ నౌ. ఎలాగో మెగా ఆప్షన్ వస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను మాట్లాడచ్చు, వెంటనే ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చేయచ్చు. అండ్ యూసీ అల్జరీ జోసెఫ్ని వదిలేయచ్చు ఆర్సీబీ. అండ్ దినేష్ కార్తిక్ లాస్ట్ సీజన్ అని మాట్లాడుతున్నాడు. లాకీ ఫర్గ్యూసన్ వదిలేయచ్చు ఆర్సీబీ. ఫాఫ్ని వదిలేసే అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. మ్యాక్స్వెల్ని వదిలేసి తర్వాత బైబ్యాక్ చేసుకున్న ఆలోచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మ్యాక్స్వెల్ ఆర్ విల్ జాక్స్ ఎవరో ఒకళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అండ్ దే క్యాన్ మేక్ దట్ మూవ్. సో ఆర్సీబీకి వస్తాడా? లక్నో సూపర్ జైంట్స్లో అతను వద్దు అనుకుంటున్న పవనాలే వస్తున్నాయని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. అంటే పవనాలంటే కనుక ఇక్కడ ఒక గాలి అలా వస్తుంది, గాలి వార్త అలా వస్తుందని. బట్ డెఫినెట్లీ ఓడిపోతూ ఉండి కొంచెం ఎన్వైర్న్మెంట్ కాస్త అటు ఇటుగా మారుతుంటే ఈ విల్ నాట్ లైక్ ఇట్ ఎనీవే. బట్ ఇక్కడ 2 చేతులతో అతను వెల్కమ్ చేసే ఒక ఫ్రాంచైజ్ అయితే ఉంది. విల్ గో బ్యాక్ టు పంజాబ్? ఛాన్సెస్ ఆర్ లెస్. గుజరాత్కి వెళ్తాడా? దానికన్నా ఆర్సీబీ అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీకి వెళ్తాడు. 2 కోట్లు తక్కువైనా ఆర్సీబీకి వస్తాడు. ఎందుకంటే ఈ వాంట్స్ ఎ స్ట్రాంగ్ ఫ్రాంచైజీ, స్ట్రాంగ్ బ్రాండ్ విత్ హిమ్. అతనికి మంచిది, కెరియర్ పరంగానూ మంచిది, క్యాష్ పరంగానూ మంచిది అతనికి, అండ్ బ్రాండ్ పరంగానూ మంచిది. కాబట్టి దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ హీ కెన్ కమ్ టు ఆర్సీబీ. దానికోసం చూడాలి, ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి. బట్ అగైన్ ది ఇండికేషన్ ఇయర్, మై స్టేట్మెంట్ ఇయర్ ఇస్ ఓనర్లకి సర్వ హక్కులు ఉంటాయి. కానీ ఆ సర్వ హక్కుల్ని వాళ్ళు వ్యక్తపరిచే విధానంలో, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే విధానంలో కొన్ని చోట్లు ఉంటాయి. అక్కడే చేస్తే మంచిది. మైదానంలో ఇలాంటి పనులు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, ప్లేయర్లు హర్ట్ అవుతారు, అనవసరమైన నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ని ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది. మీరేమనుకుంటున్నారు?